రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. మరో 4 రోజుల్లో ఈ టెండర్ల ప్రక్రియ ముగియనుంది. ఇలాంటి సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలోనే కొత్త వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి రూల్స్ పెట్టారు. అవి తప్పనిసరిగా పాటించాల్సిందని చెప్పారు. అంతేకాకుండా టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. తాను పెడుతున్న షరతులు మద్యం షాపులు టెండర్లు వేసేవారిని ఇబ్బంది పెట్టడానికి కాదని, తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం బాగుపడితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఇంట్లో యజమాని తాగకుండా ఉంటే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధిస్తారని, అందుకే ఇటువంటి సూచనలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక తను మద్యానికి వ్యతిరేకం కాదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని మీద తాగుడుకు బానిసలుగా మారుతున్న విధానానికి మాత్రం వ్యతిరేకమని చెప్పారు. వైన్ షాపులు ఊరికి బయట మాత్రమే ఉండాలి. వైన్ షాపుకు అనుబంధంగా సిట్టింగ్ నడపొద్దు. అదేవిధంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దు. వైన్ షాపులు దక్కించుకున్న ఓనర్ సిండికేట్ కాకూడదు. వైన్ షాపు ఓనర్లు సిండికేట్ అయ్యి ఇష్ట రీతిలో ధరలు పెంచితే ఊరుకునేదే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అంతేకాక ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించారు. ఇక షరతులు పాటించిన వారు టెండర్స్ వేయవద్దని, తదుపరి నష్టపోకూడదని మనవి చేస్తున్నామంటూ ఫ్లెక్సీల్లో పొందుపర్చారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళల సాధికారతే మా ఉద్దేశమని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఇక నియోజకవర్గంలో తాను విధించిన కొత్త రూల్స్ గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మున్గోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్టెంట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మున్గోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను.